ఖచ్చితంగా లాస్ట్ 5 years ఏదైతే బ్యాలెన్స్ ప్లస్ ఈ 5 సంవత్సరాల్లో మనం చేయవలసిన అభివృద్ధి అంటే 10 సంవత్సరాలు కష్టం ఈ 5 సంవత్సరాల్లో డబల్ వర్క్ చేస్తేనే ఇవన్నీ కూడా మనం చేయగలిగినటువంటి పరిస్థితి. అంచేత వీటన్నిటి మీద కూడా దృష్టి పెట్టి ఇవన్నీ కూడా పూర్తి చేసి ప్రజలు ఏదైతే మా మీద విశ్వాసంతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ మీద ఏదైతే విశ్వాసం ఉంచారో దాన్ని నిలబెట్టుకునేటువంటి విధంగా గర్వంగా మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళేటువంటి విధంగా మరి మేమందరూ కూడా పనిచేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటాం. చూస్తే దగ్గర 12 లక్షల కోట్ల అప్పులు తెచ్చింది ఈ ప్రభుత్వం. మరి వాళ్ళే చెప్పారు మేము ఏదో బటన్ సిస్టమ్ ద్వారా 2,50,000, 2,80,000 పంపించామన్నాడు. మనం కనీసం మిగిలిన డబ్బులు కూడా ఎక్కడికి పోయాయి? ఎందుకంటే మీరు చూస్తారు విశాఖపట్నంలో ఋషికొండను కొట్టేసి పాపం రేపొద్దున ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అందులో ఉన్నాం అనుకున్నారు ఇద్దరు కూడా భార్య భర్తలు. 500 కోట్లు మరి అటువంటి విలాసవంతమైన ప్యాలెస్లకి పెట్టారు పాపం ఒక పేద వ్యక్తి, పేద ముఖ్యమంత్రి.